పసుపు, కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 లవంగాలు, ఇలాచీలు, కొంచెం పట్ట, వేసి దూరంగా వేయించుకోవాలి. ఇందులోనే గసగసాలు దూరంగా వేయించుకోవాలి. గసగసాలు అనేది మాడకుండా దూరంగా వేయించుకోవాలి. కొద్దిగా కొబ్బరి పౌడరు, కొద్దిగా బాదం వేస్తే చాలా టేస్టీగా అవుతుంది కర్రీ. తప్పకుండా వేయండి, ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసాక 1 నిమిషం పాటు వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, 1 ఇంచు పట్ట వేసి కలపాలి. ఇది చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. అవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేయాలి. ఇలా వేసుకున్న కర్రీని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చికెన్ అంతా కలపండి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని ఫ్రై చేయాలి.
మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కారం, వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, మళ్ళీ చూసి వేసుకోవాలి ఉప్పు అనేది. కారం వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన పేస్ట్ అంతా కర్రీకి పట్టేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టుకున్నాము. మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు నేను గరం మసాలా వేయట్లేదండి, ఎందుకంటే మనం అన్నీ గసగసాలు అవి ఫ్రై చేసుకునేటప్పుడు మసాలాలు యాడ్ చేశాను కాబట్టి గరం మసాలా వేయట్లేదు. ఒకవేళ అలా మీరు ఫ్రై చేసుకోకపోతే లవంగాలు, ఇలాచి, పట్ట అప్పుడు వేయకపోతే గ్రేవీలో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఆల్రెడీ ఉడికిపోయింది గ్రేవీ. చూడండి, ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయింది గ్రేవీలో. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, చిక్కటి గ్రేవీతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి చికెన్ కర్రీ రెడీ, చిక్కటి గ్రేవీతో. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.